నేను ఇన్ని సీజన్స్‌లో నేను ఎవరేవి కూడా ఇన్ని సార్లు చూడలేదు భయ్యా. అండ్ తనూజ గారివి నిన్నటి నుంచి ఈ రోజు వరకు నేను అరౌండ్ 4, 5 టైమ్స్ చూసాను నేను. స్టిల్ చూసిన ప్రతి ఒక్కసారి ఏదో ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది నాకి. నేను నిజంగానే ఈవెన్ నాకు అభిజిత్ గారు చాలా ఫేవరెట్ సీజన్ 4లో. అభిజిత్ గారు ఏవి కూడా నేను 1 or 2 టైమ్స్ మాత్రమే చూసాను నేను. బట్ తనుజ గారు ఏవి అందరితో పోలిస్తే తనుజ గారికి మాత్రమే ఎలివేషన్స్ తక్కువ. నిజంగా ఇమాన్యుల్‌తో పోల్చినా, డిమాన్‌తో పోల్చినా వీళ్ళిద్దరితో పోలిస్తే నాకు తెలిసినంత తనుజ గారికి ఎలివేషన్స్ తక్కువ కానీ తనుజ గారి ఎమోషనల్ జర్నీ చూసినప్పుడు నిజంగా నేను చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాను. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే మరీ స్టాప్ చేసి అంటే ఎమోషనల్ అయిపోతున్నాను నేను. కంట్రోల్ చేసుకోలేకపోయాను నా ఎమోషన్ నేను తనుజ గారిని ఏవి చూస్తుంటే. చాలా బాగుంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ జర్నీ తనుజ గారిది. అలాంటి నాకు అనిపించింది ఇలాంటి జర్నీ నిజంగా అందరికీ దొరకదు. నిజంగా బిగ్ బాస్ సీజన్లో ఉండే వాళ్ళకి వాళ్ళ నిజంగా టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉన్నారు నిజంగా అందరూ అదృష్టం చేసుకున్నారు. అలాంటి జర్నీ అలాంటి ఏవి దొరకాలంటే అదృష్టం ఉండాలి ఏమన్నా కానీ చెప్పుకోవాలంటే. అంటే కష్టపడిన దానికి ఫలితం అంటారు కదా, అలా అన్నీ ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడినావో ఇలాంటిది చూస్తే అంత మర్చిపోతాం. ఓకే, నేను ఇంత కష్టపడ్డాను, నేను ఇంత చేశాను అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకొకటి అండ్ మోస్ట్లీ తనుజ గారు దాంట్లో అన్నీ ఉన్నాయి భయ్య. తను అంటే ఎమోషన్స్ టాకింగ్ బిగ్ బాస్ అయితే చాలా అంటే చాలా మిస్ చేశారు. సో రీతు గారు ఉండేవి ఇమాన్యుల్ ఇంకా చాలా ఫన్ కానివ్వండి, తను చేసిన గేమ్ యాక్టివిటీస్ కానీ ఇంకా చాలా అంటే చాలా తక్కువ చూపించారు మనకి. బట్ స్టిల్ నన్ను అడిగితే దాంట్లో అన్ని ఎమోషన్స్ అనేది తనుజ గారి ఏవిలో ఉన్నాయి. లైక్ ఏం చెప్పాలా, సాడ్ కానివ్వండి, తను బాధపడిండేది కానివ్వండి, తన గేమ్ ఆడిండేది కానివ్వండి, తన్ని లైక్ వేరే వాళ్ళు సపోర్ట్ చేసిండేది కానీ, తను ఒకరి కోసం స్టాండ్ తీసుకునేది కానీ, మాట్లాడే విధానం కానీ అన్నీ చూపించారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది తనుజ గారివి. అంటే ఇక్కడ మెయిన్ ఒక అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ తనుజ గారికి ఉన్నాయి. నాకు అది బాగా నచ్చింది తనుజ గారిలో. మెయిన్ నాకు నచ్చింది క్వాలిటీ ఏంటంటే వాళ్ళ బిహేవియర్, ఎదుటి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, అది నాకు బాగా నచ్చింది నిజంగానే. అండ్ తనుజ గారు అండ్ ఇమాన్యుల్ ఫ్రెండ్షిప్ నాకు ఏవేలో బాగానే చూపించారు, నాకు బాగా నచ్చింది. వాళ్ళిద్దరు ఎమోషనల్ అయ్యింది, వాళ్ళు ఫన్ జనరేట్ చేసిండేది. అండ్ డిమోన్ రీతు అండ్ డిమోన్ అండ్ తనుజ చేసిన ఫన్ యాక్టివిటీస్ అవి కొన్ని చూపించారు. అండ్ ఓవరాల్గా చాలా చాలా బాగుంది. ఇంకా కొద్దిగా ఇప్పుడు ఇమ్మాన్యుల్కి ఎలా ఎలివేషన్ ఇచ్చారో, లేదా డిమాన్ పవన్కి ఎంత ఎలివేషన్ ఇచ్చారో, అలాగే తనుజ గారు కూడా ఇచ్చింటే బాగుండు, ఇంకా బాగుండు అనిపించేది. బట్ ఎక్కడో తగ్గినట్టు అనిపించింది నాకు. ఐ నో ద ఫ్యాన్స్ అందరికీ తెలిసింది టార్గెట్ చేశారు. ఓకే, మరి దీంట్లో ఏవీలో కూడా తక్కువ చేసి చూపించడం అనేది నాకు కొద్దిగా బాధ అనిపించింది. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద ఏవి. అండ్ ఏవీలో తనుజ గారు చాలా చాలా బాగున్నారు. చూడాలి. ఇంకా ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు లాస్ట్ ఓటింగ్. ఈరోజు అందరూ తనుజ గారికి సపోర్ట్ చేయండి, ఓట్ చేయండి. హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ తనుజ గారు లేడీ విన్నర్ అవబోతున్నారు. విల్ సీ. థ్యాంక్ యూ.